నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈరోజు చెన్నైలో మాడంబాకంలో ఉన్న 1000 సంవత్సరాల క్రితం చోళులు కట్టించిన శ్రీ తేనిపురేశ్వర ఆలయం గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకుంటాను. వీడియోలోకి వెళ్దామా? ఈ గుడికి మేము భారతీ యూనివర్సిటీ మీదుగా వెళ్ళామండి. యాక్చువల్గా ఈ గుడికి 2 దారులు ఉన్నాయి. తాంబరం నుంచి రాజకీల్ పక్కన లేక్ మీదుగా ఒక దారి, ఇంకోటి మేము వెళ్ళే భారతీ యూనివర్సిటీ దారి. తాంబరం నుంచి ఇది 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంది. మనం ఎటు వెళ్ళినా సుమారు 20 నుంచి 25 మినిట్స్ వరకు పడుతుంది ఈ గుడికి చేరుకోవడానికి. స్థల పురాణం. ఇక్కడ కామధేనువుకి శివుని వల్ల మోక్షం కలిగినది కాబట్టి ఇక్కడ శివుణ్ణి తేనుపురేశ్వరర్ అని ఆరాధిస్తారు. పూర్వం కపిల మహర్షి పరధ్యానంగా శివునికి ఎడం చేత్తో పూజ చేయగా ఆ దోషం వల్ల ఆయన శాపగ్రస్తుడయ్యాడు. అయితే కపిల మహర్షి శివుణ్ణి శాపం పోగొట్టమని ప్రార్థించగా, నువ్వు మరుజన్మలో ఆవుగా పుట్టి అప్పుడు నన్ను ప్రార్థించు, నన్ను పూజించు, అప్పుడు నీకు మోక్షం కలిగి శాప విమోచనం అవుతుందని శివుడు కపిల మహర్షికి చెప్తాడు. అయితే శాపగ్రస్తుడైన కపిల మహర్షి మరుజన్మలో కామధేనువుగా జన్మించి ఒకచోట శివుడు ఉన్నాడు అని స్ఫురించి రోజు పాలతో అభిషేకం చేస్తూ పూజిస్తూ వచ్చాడు. ఇది గమనించిన గోవుల కాపరి రోజు ఆ కామధేనువు పాలు వృధా చేస్తోంది అనుకొని తన వీపు మీద కర్రతో కొట్టాడు. అంతటితో ఆపకుండా తన పాలు ఇచ్చే స్థలం మీద 2 సార్లు కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ గిటక దెబ్బ శివునికి లింగానికి తగలడంతో అక్కడ రక్తం ఏరులై పారుతుంది. అప్పుడు ప్రజలంతా భయభ్రాంతులు చెందగా అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి కపిల మహర్షి శాప వృత్తాంతాన్నంతా చెప్పి ఆ గోవుల కాపరిని మన్నించి ఆయన అంతర్ధానం అవుతాడు. శివుడు ప్రత్యక్షమవడంతో కపిల మహర్షికి శాప విమోచనం కలిగి మోక్షం లభిస్తుంది. అయితే ఈ వృత్తాంతం అంతా తంజావూర్ బృహదీశ్వర ఆలయం కట్టించిన రాజరాజ చోళుడు తండ్రి అయిన పరాంతక చోళుడికి కళలో మొత్తం కనిపిస్తుంది. పరాంతక చోళుడు మేల్కొని ఆ ప్రదేశం ఎక్కడుందో కనుక్కొని క్రీస్తు పూర్వం 956 నుంచి 973 పీరియడ్ లోపల ఈ ఆలయాన్ని ఇప్పుడు ఉన్న తేనుపురేశ్వర్ గర్భగుడిని కట్టించాడు. ఇంకొక మాట అండోయ్, ఈ గుడిలో ఉండే శివుడు స్వయంభూలింగం. శ్రీ తేనుపురేశ్వర స్వామి స్వయంభూలింగం. కాలక్రమంలో పాండ్యులు ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆవిడే ధేనుకాంబాళ్గా పూజింపబడుతున్నారు. ఈ గుడిలో శివలింగం తూర్పు ముఖముగా చూస్తుంటే అమ్మవారు దక్షిణం ముఖంగా చూస్తారు. కాలక్రమంలో ఈ గుడి పాడుబడిపోయింది. అయితే ఒకరోజు కంచి పీఠాధిపతులైన శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు ఒక భక్తుడిని పిలిచి దీన్ని పునరుద్ధరించమని ఆదేశిస్తారు. ప్రస్తుతం ఈ గుడి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంది. గుడిలో ఉండే ఉపాలయాలు వినాయకుడు, వల్లి దేవసేన సమేత శ్రీ శివసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వరదరాజ పెరుమాళ్ గారు, శ్రీ కపిలేశ్వర స్వామి వారు ఉన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ అరుణగిరి నాదార్ అనే తమిళ కవి ఆయన రచనలలో శ్రీ తేనుపురేశ్వర స్వామి గురించి పేర్కొన్నారు. ఈ గుడి గురించి ఈ అమ్మమ్మ చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రోజు వస్తారంటే ఈ గుడికి, మమ్మల్ని చూసి పిలిచి చాలా ఇంట్రెస్టింగ్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదిగోండి శిఖర దర్శనం చేసుకోండి, పునఃదర్శన ప్రాప్తిరస్తు అనుకోండి. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.